బట్ ఒక విషయం చెప్పండి, చిదంబరం గారు కూడా ఈక్వలీ ఫినాన్సెస్ విషయంలో కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ చాలా అవగాహన ఉన్న వ్యక్తి, ఎంతో అపారమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. సో దీన్ని మనం ఇలాగ కూడా అర్థం చేసుకోవచ్చా అంటే మీకు ఆయనకి మధ్య ఒక మేధావి పరంగా ఉన్న ఒక ఈగో క్లాషెస్ ఏమైనా ఉండేవి అని, అలా ఏమైనా ఉన్నాయా? అంటే he was also equally knowledgeable and he was making a point. Certainly there is no doubt. చిదంబరం గారు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, చాలా తెలివైన వ్యక్తి, అన్నీ అర్థం చేసుకోగల అది కెపాసిటీ ఆయనకు ఉందన్నమాట. కానీ ఇదేదో ఇంటలెక్చువల్గా వచ్చిన డిఫరెన్స్ ఒకటి, ఇంటలెక్చువల్గా వచ్చిన డిఫరెన్స్ అయితే అట్ ఇంటలెక్చువల్ లెవెల్ మేము సెటిల్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది ఆర్బీఐ నిన్ను ఇండిపెండెంట్గా వదిలేయాలి, నేను చెప్పాను, నువ్వు నీ ఇష్టం, నీ జడ్జిమెంట్ ప్రకారం నువ్వు చెయ్యి అని ఒకటి. కానీ ఇది నేను చెబుతున్నాను, ఇది చేయలేదని తర్వాత మనస్పర్ధ పెట్టుకుని వేరే విధంగా మీరు ఇందాక పే ప్రైస్ అంటే అది దట్ డిఫరెన్స్ వాస్ నాట్ హ్యాండిల్డ్ అట్ అన్ ఇంటలెక్చువల్ లెవెల్. ఓకే ఓకే. సో బట్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఆ తర్వాత కూడా, ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 1 week 10 days మీరు మెక్సికో వెళ్ళటం, అక్కడ ఇండియన్ అంబాసిడర్ ఇవన్నీ, అంటే అక్కడ కూడా ఈ వాజ్ యాక్చువల్లీ నాట్ సో వార్మ్ విత్ యూ. అవునండి. దాన్ని కూడా మీరు మెన్షన్ చేశారు బుక్ లో దట్ హి హస్ ఇగ్నోర్డ్ మీ అని. సో వై డిడ్ యు ఫీల్ సో? మీకు ఎందుకు అలా అనిపించింది? నిజంగా ఇగ్నోర్ చేశారా లేకపోతే మీకు అనిపించింది? అంటే నాకు అనిపించిందనే నేను రాశాను, కానీ మీరు నన్ను ఇగ్నోర్ చేశారని వెళ్ళి ఆయన అడగలేను కదా, మిగిలిన వాళ్ళు కూడా అడగలేను ఆయన నన్ను ఇగ్నోర్ చేశారా అని చెప్పేసి. నాకు అనిపించిందని చెప్పి నేను రాశాను అనమాట. బట్ అసలు యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్ ఏంటండి? ఏం జరిగింది మీకు? అంటే మీరు అలా అనుకోవటానికి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, మేము మెక్సికో వెళ్ళాం. ఆయన October 2012లో ఒక పాలసీ అయింది. ఆ పాలసీ ఆర్బీఐ ఇంటర్నల్గా డిఫరెన్సెస్ ఉన్నా సరే, ఆర్బీఐ పాలసీ వచ్చాక సర్వసాధారణంగా జరిగేది ఏంటంటే, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే నార్త్ బ్లాక్ పైన మీడియా వాళ్ళు ఉంటే ఎస్ ఐ ఎండోర్స్ ది ఆర్బీఐ పాలసీ అనేది చెప్పడం జరుగుతూ ఉండడం ఆనవాయితీ. కానీ ఆ టైంలో October 2012లో ఆయన కొంచెం ఆయన చెప్పినట్టు జరగలేదని చెప్పేసి కొంచెం ఆ డిఫరెన్సెస్ చూపెట్టారనమాట. ఓపెన్గా చూపెట్టారు. దట్ ఇఫ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు వాక్ అలోన్ వీ విల్ వాక్ అలోన్ అన్నారు. అంటే ఏమిటి, ఆ గ్రోత్ మాకు ముఖ్యం, ఆర్బీఐ గ్రోత్ సపోర్ట్ చేయకపోతే మేమే చేసుకుంటాము, ఆర్బీఐని ఏం చేయగలం అన్నట్టుగా అని మాట్లాడారనమాట. సో అది వేరే విషయం. కానీ నేను అన్నది ఏమిటంటే, అలా ఓపెన్గా చెప్పడం కూడా పబ్లిక్ స్పేస్ లో ఆర్బీఐ గవర్నర్ ని, ఆర్బీఐ ఇన్స్టిట్యూట్ ని అలా డిమీన్ చేయటం కరెక్ట్ కాదు. డిమీన్ అనడం కాదు, కానీ అలా డిఫరెన్సెస్ చూపెట్టడం, ఆ లాంగ్వేజ్లో చూపెట్టడం ఇది వరకు ముందన్నట్టు జరగలేదన్నమాట. అది జరిగిన వారం రోజులకే మేము మెక్సికో వెళ్ళాము. మెక్సికోలో అంత ఆయన వేరుగా వెళ్ళాను, నేను బాంబే నుంచి మెక్సికో వెళ్ళాను, ఆయన ఢిల్లీ నుంచి మెక్సికో వచ్చారు. మెక్సికోలో మన భారతదేశ అంబాసిడర్ గారేమో మా అందరి డెలిగేషన్కి ఒక డిన్నర్ ఇచ్చారనమాట. అక్కడ లోకల్ బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్ని ఫైనాన్స్ మినిస్టర్ గారు కలుస్తారని చెప్పేసి ఒక డిన్నర్ ఇచ్చారు. నేను కొంచెం 5 నిమిషాల ముందు వెళ్ళాను, మేము అందరం ఉన్నాము. ఇంతట్లోకి ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చారు. అందరికీ ఆయన అక్కడ 25 మంది ఉండుంటారు. అందరినీ కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను చూసి మట్టుకు దాటేసి మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట. అప్పుడు నాకు అనిపించింది, నన్ను ఇలా నాకేసి ఒకసారి కన్ను కలిపి తర్వాత దాటేసి వెళ్ళిపోయారనమాట. Oh, that means he didn't shake hands, he didn't look at you, kanisam hello, hi. He looked at me, as I said, kannu, we locked eyes, but he just moved on. But was it continuing the whole of dinner అంటే ఉన్న 2-3 గంటలు అలాగే ఉన్నారా ఆయన, లేకపోతే మధ్యలో మళ్ళీ మాట్లాడారా? 2-3 గంటలు అంటే మీరు డిన్నర్స్ చూస్తారు కదా, ఎవళ్ళ గ్రూపులో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన వేరే గ్రూప్లో ఉన్నా, నేను వేరే గ్రూప్లో ఉన్నా. సో మేమిద్దరం ఒకే గ్రూప్లో ఉంటే మాట్లాడేవారా లేదా అన్నది హైపోథెటికల్ క్వశ్చన్. ఓకే.